స్టోరీ రైటర్సు మంచి మంచి క్రియేటివ్ స్టోరీలు రాస్తూ ఉంటారు. కొన్ని మన థ్రిల్లర్ సినిమాలు చూసినప్పుడు ఒక మంచి ఫీల్ వస్తూ ఉంటది గదా! అలాంటి స్టోరీలే రియల్ టైమ్‌లో మనుషులు జేస్తే ఎలా ఉంటది? సో, అమెరికాలో ఇద్దరు అన్నదమ్ములు డెంటల్ డాక్టర్సు యాక్చువల్‌గా. సో, వాళ్ళిద్దరు చేసినటువంటి 6 ఫ్రాడ్‌లనమాట. సో, ఈ 6 ఫ్రాడ్‌లకు సంబంధించి ఒకళ్ళకి 420 సంవత్సరాల జైలు శిక్ష, ఒకళ్ళకి 415 సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది. అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు గానీ, ఇప్పుడు జూన్‌లోనో, జూలైలోనో సెంటెన్స్ ఇస్తారని సోషల్ మీడియాలో ఉంది. బట్ యాక్చువల్‌గా 400 సంవత్సరాలంటే అంటే ఒక్కొక్క తప్పుకి ఇన్ని సంవత్సరాలని ఉంటుంది గదా! అలా లెక్కేస్తే 420 సంవత్సరాలు ఏశారనమాట వీళ్ళు. 1 గాదు, 2 గాదు 6 ఫ్రాడ్‌లు చేశారని జెప్పేసి ఉందనమాట సోషల్ మీడియాలో. సో, అమెరికా ఎళ్లి మనం చక్కగా జాబ్ చేసుకుంటారా నాయనా, హ్యాపీగా బతకండిరా నాయనా అంటే అక్కడున్న సిస్టమ్‌లో లూప్ హోల్స్‌ని వాడి సో, ఈ ఫ్రాడ్‌లన్నీ జేసేసి ఇప్పుడు ఇద్దరు దొరికారు. అన్ని ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఒక 3 డేస్ నుంచి ఈ న్యూస్ అయితే కాస్త వైరల్ అయితే అవుతుంది. సో, ఏంటి అంటే ఇద్దరు అన్నదమ్ములు డెంటల్ డాక్టర్స్. వాళ్ళకు డెంటల్ హాస్పిటల్ ఉండేది. వాళ్ళు చేసే ఫ్రాడ్‌లు ఏంటంటే ఫ్రాడ్ నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B వీసా ఫ్రాడ్. ఏంటంటే వీళ్ళు ఇండియా నుంచి దొంగ అప్లికేషన్‌లని, దొంగ సర్టిఫికేట్‌లని, దొంగ లెటర్స్ పెట్టేసి, అది పెట్టేసి, ఇది పెట్టేసి అలాగా ఇక్కడికి చాలామందిని H1B వీసా మీద తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన సాలరీ అంటే ఎల్‌సీఏ ప్రకారం ఇవ్వాల్సిన సాలరీ ఇవ్వకుండా సో, వాళ్ళకి తక్కువ సాలరీ ఇస్తూ నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి హెల్త్ కేర్. వీళ్ళేంటంటే దొంగ బిల్లులు అవన్నీ పెట్టేసేసి రైట్ బిల్లులు కాకుండా ఏదో ఒక బిల్లులు పెట్టేయటం అలా డబ్బులు విపరీతంగా క్లెయిమ్ చేసుకున్నారు. వచ్చేసి ఫాల్స్ మెడికల్ బిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు డాక్టర్లకి ఎన్‌పిఐ నెంబర్ అనేది ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది కదా! ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ తోటి వీళ్ళు ఆ పర్టిక్యులర్ డాక్టర్స్ వేరే డాక్టర్స్ వీళ్ళు కాక వాళ్ళు లేనప్పుడు కానీ, వాళ్ళు హాలిడేస్‌కి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు ఏదో పని మీద అటో ఇటో పోతూనే ఉంటారు కదండీ ఇండియా కనో, ఇంకో చోటుకనో హాలిడేస్ కనో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ నెంబర్స్ వాడి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద ఇట్లా బిల్లులు పెట్టేసుకొని డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకున్నారు.